వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు కేవలం 232. ఇంకా 2024లో బీజేపీ గెలిచిన సీట్లు 238. అంటే బీజేపీ కంటే కూడా 6 సీట్లు తక్కువ గెలిచింది 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. 232 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పివి నరసింహారావు చిన్న మరియు ప్రాంతీయ పార్టీలలో వ్యూహాత్మకంగా చీలికలు తీసుకొచ్చి 2 ఏళ్లలోనే పూర్తి మెజారిటీ ప్రభుత్వంగా మార్చి 5 సంవత్సరాల పూర్తి కాలాన్ని అపర చాణక్యుడిలా పివి నరసింహారావు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది సోకాల్డ్ మేధావులు చాలా గొప్పగా చెప్పి ఉంటారు. అపర చాణక్యుడు పివి నరసింహారావు అని. పివి నరసింహారావు ఆనాడు బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం జనతాదళ్నే చీల్చాడు. అజిత్ సింగ్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు అజిత్ సింగ్ జనతాదళ్గా ఏర్పడి తర్వాత కాంగ్రెస్లో కలిశారు. అలాగే సంస్థాగతంగా బలంగా ఉండి శత్రు దుర్భేర్యంగా ఉన్నది అనుకున్న తెలుగుదేశం పార్టీని చీల్చాడు. ఆనంద్ గజపతి రాజు, భూపతి రాజు, విజయ్ కుమార్ రాజు లాంటి వారిని లాగడం ద్వారా. ఇక షిబూ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన 4 కీలక ఎంపీలను పివి తన వైపు తిప్పుకున్నారు. వీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి పివి ప్రభుత్వాన్ని కాపాడారు. 1993 నాటి చారిత్రాత్మక అవిశ్వాస తీర్మాన సమయంలో పైగా అప్పుడు ఆయనకు లోక్సభలో బలం లేదు. కేవలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పార్టీలను చీల్చాడు. కానీ 2024లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసుకున్న పొత్తుల కారణంగా సాధారణ మెజార్టీ కన్నా ఎన్డీఏకు ఎంపీల సంఖ్య ఎక్కువే ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రజలకు ఇచ్చిన మాట మహిళా బిల్లు, దానికి లింక్ అయి ఉన్న డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవడానికి రాజ్యాంగ సవరణ కోసం ప్రయత్నం చేస్తుంది. బహుశా డీలిమిటేషన్ తర్వాత ఉమ్మడి సివిల్ కోడ్ బిల్లు రావచ్చు, జమిలీ ఎన్నికల బిల్లు రావచ్చు. 2028-29 వరకు వాళ్ళ ఎన్నికల ఎజెండాలో ఉన్న చెప్పిన అంశాలనే రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించుకునే అవకాశం ఉంది. కొన్ని చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకొని అప్పుడు పివి చాణక్యం చేసినప్పుడు న్యాయం అన్న వాళ్ళు ఇప్పుడు అన్యాయం అని ఎందుకు అంటుర్రు? అప్పుడు చాణక్యం అన్న వాళ్ళ గొంతులు ఇప్పుడు అన్యాయం, అక్రమం అని అనడం ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. అప్పుడు పివి చేసింది చాణక్యం అయితే ఇప్పుడు మోదీ షా చేస్తుంది కూడా చాణక్యమే అంటున్నారు. దీనిపై కూడా మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328-500-576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.